అమెరికాలోని పెన్సిల్వేనియా అనే ప్రాంతంలో మేరీ జాన్ అనే ఇద్దరు 60 ఏళ్ళు దాటిన వృద్ధ దంపతులు ఉన్నారు. వాళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బుతో 150 ఏళ్ల నాటి పాత ఇంటిని కొనుక్కున్నారు వాళ్ళు. ఆ ఇంటి కొనడానికి కారణం ఏంటంటే జాన్‌ది అదే ఊరు. సో, చిన్నప్పటి నుంచి కూడా ఆ ఇంటిని చూస్తూ చూస్తూ పెరిగాడు అతను. చిన్న వయసు నుంచే ఆ ఇంటి మీద ఇష్టం పెంచుకున్నాడు. ఏదో ఒకరోజు ఆ ఇంటిని కొనాలి, ఇంట్లో నేను ఉండాలి అని కలగనేవాడు. కంపెనీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు వయసు మీద పడడం వల్ల. రిటైర్మెంట్ వల్ల కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బు మొత్తం పెట్టేసి చివరికి చిన్నప్పటి నుంచి కలలు కంటున్న ఇంటిని కొనుక్కున్నాడు. అప్పటి వరకు ఉంటూ వచ్చినటువంటి పాత ఇంటిని అద్దెకిచ్చేసి తన భార్యతో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. లోకల్గా ఉండే వాళ్ళకి ఆ ఇంట్లోనే ఒక చిన్న పార్టీ కూడా ఇచ్చాడు అనమాట. సో, ఇంట్లో వచ్చినటువంటి గెస్టులందరూ కూడా వెళ్ళిపోయారు ఆ రోజు నైట్. వెళ్ళిపోయిన తర్వాత జాన్, మేరీ ఇల్లు సర్దుకొని పడుకున్నారు. పడుకున్నారో లేదో మెల్లిగా వాళ్ళ ఇంట్లోంచి భయంకరమైన వింత శబ్దాలు రావడంతో వాళ్ళు షాక్ అయ్యారు. ముసలి దంపతులు కూడా ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. కొంచెం ఏజ్ కూడా పెద్దదే, ఉన్న దొంగలు పడితే పారిపోయే పరిస్థితి లేదు వాళ్ళకి, లేదా వాళ్ళని పట్టుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. సో, భయపడ్డారు. సో, భయపడుతూనే రాత్రంతా కూడా గడిపారు. తర్వాత రోజు ఉదయం ఆ ఇంట్లో ఏం జరగలేదు అన్నట్టు సైలెంట్గా ఉంది. రాత్రి ఏమో భయంకరమైన శబ్దాలు, వాళ్ళిద్దరూ భయపడే పరిస్థితి ఉంది. కానీ తెల్లారేసరికి ఏం జరగలేదు ఈ ఇంట్లో. ఏ వస్తువు కింద పడలా, ఏ గోడ విరగలా, ఏ కుర్చీ కింద పడిపోలా, ఏ చెక్క ముక్కకి చిన్న డ్యామేజ్ లేదు, ఓ గ్లాస్ కూడా పగల్లా. మరి ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతుందని వాళ్ళు చాలా సతమతమయ్యారు, ఆలోచించారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ శబ్దాలు అని ఇల్లంతా తిరిగి వెతకడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళకి మళ్ళీ ఎక్కడా సౌండ్ వినిపించలేదు. దాంతో ఆ రోజు రాత్రి వాళ్ళు నిద్రపోగా సడన్గా టైం 1:30 అయింది. మళ్ళీ వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఈసారి ఇలా కాదు, ఈ శబ్దాలు చాలా గట్టిగా వస్తున్నాయి ఈసారి అనుకుని ధైర్యం చేసి ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా చూద్దాం పదా అని ఇద్దరు బయలుదేరారు. అప్పుడు వాళ్ళు వింత శబ్దాలన్నీ ఒక గోడ నుంచి రావడం గమనించారు. ఆ గోడకి చెవి పెట్టి వింటే ఆ గోడ లోపల ఎవరో ఉన్నట్టుకు భయంకరమైనటువంటి శబ్దాలు రావడం మొదలయ్యాయి. దాంతో జాన్ అండ్ మేరీ ఒక్కసారికి వచ్చబడిపోయింది. ఇంకా భయం వేసేసింది వాళ్ళకి. అక్కడి నుంచి పరుగు ముసలి వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళి లాక్ చేసేసుకుని దాక్కున్నారు. అక్కడ జరిగిన విషయం మొత్తం పక్క ఊర్లో ఉన్నటువంటి తమ పిల్లలకు చెప్తే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడానికి పిల్లలు వెంటనే వచ్చేశారు. ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే రాగానే గోడను పరిశీలించేటువంటి ఒక పరిశీలన బృందానికి ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పారు. వాళ్ళు వచ్చారు. ఆ పరిశోధన బృందం ఆ ఇంటికి దగ్గరికి చేరుకుంది. వాళ్ళ దగ్గరికి జాన్ కూడా భయపడుతూ వెళ్ళి, ఎంతో కష్టపడి పాతకాలం నాటి ఇల్లు కొనుక్కున్నానండి, కానీ ఈ ఇంటి గోడలో ఏదో ఉంది, అది మమ్మల్ని ప్రతిరోజు భయపెడుతొస్తుంది అని చెప్పాడు. సో, మేమైతే వచ్చిన వెంటనే చెప్పలేమండి, మీరే కొన్నాళ్ళ నాటిది అంటున్నారు కదా, ఎన్నో సంవత్సరాల నాటిది, ఈ గోడ పాల్గొట్టి చూద్దామన్నారు వాళ్ళు. దాంతో వెంట తెచ్చుకున్నటువంటి కొన్ని పరికరాలు వాటితో పాల్గొట్టారు గోడని. అక్కడ ఏమీ కనపడలా, కానీ ఒక చిన్నగా ఏవో వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి మళ్ళీ. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కు గురయ్యారు. వెంటనే గోడను ఇంకొంచెం పగలగొట్టి చూశారు. అక్కడ కనబడిన దాన్ని చూసి వాళ్ళు ఒక్కసారిగా భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఆ గోడలో కొన్ని లక్షల తేనెటీగలు కనిపించాయి. అప్పుడే పక్కింటి వ్యక్తి వచ్చి ఏం చెప్పాడంటే, ఇంట్లో తేనెటీగలు ఉన్నాయని ఆ ఇంట్లో ఉన్న పాత ఓనర్కి తెలుసని కూడా చెప్పాడు. కానీ అతను ఆ విషయం చెప్పకుండానే తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి తక్కువ ధరకి ఇల్లు అమ్మి మోసం చేశాడని కూడా ఈ జాన్కి అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత గోడను పగలగొట్టినటువంటి బృందం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి తేనెటీగలను పట్టుకునే బృందం వచ్చింది. దాదాపు 35 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఇంకొక టీంని జాన్ తన ఇంటికి పిలిపించుకున్నాడు. వాళ్ళు అక్కడికి వచ్చారు. రాగానే ఎవరైతే మీకు ఇల్లు నమ్మారో ఆ ఓనర్ దగ్గర 4 ఏళ్ల కిందట తేనెటీగలు ఉన్నాయని తమకు కబురు పంపారని, అయితే అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో తాము వెనక్కి వెళ్ళిపోయామని చెప్పారు. అలాగే ఇప్పుడు ఇంత ముందు కన్నా ఎక్కువగా తేనెటీగలు పెరిగిపోయాయని, వాటిని పట్టుకోవడానికి దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఇండియన్ రూపీస్లో 10 లక్షలు. సో, చెప్పగానే షాక్ అయిపోయారు వాళ్ళు. తాము ఆశగా ఇష్టంగా కొడుకున్నటువంటి ఇల్లుని వదిలి వెళ్ళలేక పిల్లల దగ్గర డబ్బులు తీసుకుని ఆ తేనెటీగలు అక్కడి నుంచి వాళ్ళు నెమ్మదిగా వదిలించుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు, ప్రశాంతంగా ఉండగా కొన్నాళ్ళ తర్వాత తాము ఇంట్లో పనిచేసుకుంటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు తమను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, తమను ఎవరో ఫాలో అవుతున్నారు అని అనిపించేది ఇంట్లో. ఆ ఇద్దరికి మళ్ళీ ఇంట్లో ఏదో జరుగుతుంది అనేటువంటి అనుమానం రావడంతో తేనెటీగల కోసం ఎక్కడైతే గోడ పగలగొట్టారో మళ్ళీ అక్కడ గోడ మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయడం ఇది గమనించాడు జాన్. మరుసటి రోజు ఉదయం మళ్ళీ తన కొడుకు చెప్తే అతను వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చి తండ్రితో కలిసి మరీ ఇంకొకసారి ఆ గోడను పాల్గొట్టారు. ఇక అక్కడ ఏమీ లేదు, కానీ దాని పక్కన ఒక చెక్క తలుపు లాంటిది కనిపించింది. అసలు మరో రూమ్ ఇక్కడ ఎందుకు కట్టారు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేశారు. దానికి ఉన్నటువంటి తాళం ఉంది, దాన్ని కూడా పాల్గొట్టి లోపలికి వెళ్తే అక్కడ లోపల చూసి వాళ్ళిద్దరూ కూడా ఒకసారి ప్రాణాలు అరచుతో పెట్టుకుని భయంతో అక్కడి నుంచి పరుగు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చారు. ఇక్కడ కాసేపటికి ఇక్కడికి వచ్చిన పోలీసులు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కుళ్ళిపోతున్న స్టేజ్లో ఉన్నటువంటి 2 శవాలు కనిపించాయి. దాంతో వాళ్ళు కూడా షాక్ అయిపోయి పోలీసులు శవాల్ని పోస్ట్ మార్టంకి పంపించారు. అసలు ఏం జరిగింది ఏంటి అని జాన్ అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేసి ఆ శవాలు ఆ ఇంట్లో అంతకు ముందు ఉన్నటువంటి అతని భార్య బిడ్డలు అని పోలీసులు గుర్తించి ఆ ఇంటి ఓనర్ని పట్టుకుని ప్రశ్నిస్తే తనే వాళ్ళిద్దరిని చంపి లోపల పడేసి జాన్కి తక్కువ రేటుకి ఇంటికి అమ్మేసి అక్కడి నుంచి పారిపోయానని చెప్పాడు. సో పోలీసులు ఆ ఇంటి పాత ఓనర్ని అరెస్ట్ చేయగా జాన్ అండ్ మేరీలు ఆ దెయ్యాల కొంపలో మేము బతకలేమని చెప్పి ఆ ఇంటిని అలాగే వదిలేసి తమ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు బతకడం మొదలుపెట్టారు.